నేను మా చెల్లి అయితే ఇద్దరం కలిసి వెళ్తున్నాం. తను చూడండి ఏం చేస్తుందో, నేను వీడియో తీసుకుంటే చూడండి. బాగుంది కదా, మా చెల్లికి బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంతకుముందు ఒకసారి బర్త్డేకి ఇన్నే ఫ్రాక్ మాకైతే అక్క 1800 చెప్పింది. డ్రెస్ మాత్రం మామూలుగా రేట్ చెప్పలేదు. అమ్మ బాబోయ్, అక్క అయితే వేసుకుని మమ్మల్ని మా చెల్లికి చెవులకి రక్తం కారిందంట. లేటెస్ట్ ఉంటుంది ప్రామిస్ మమ్మీ. 5 minutesలో అయితే మా చెల్లె మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. నేనైతే ఇంకా తొందరగా తీసుకోవాలి. ఎలా డిపెండ్, మా చెల్లెని కూడా అందుకే ఇష్టపడతాను. హాయ్, హలో, నమస్తే, వనకం, సలాం వాలేకం. దిస్ ఈజ్ యువర్స్ టువేని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ. సో గైస్, ఈ రోజు వీడియో ఏంటంటే, ఈ రోజు నేనైతే నిజామాబాద్ వెళ్తున్నా. మా చెల్లెకి ఒక డ్రెస్ తీసుకోవాలి. ఆ డ్రెస్ ఏంటిది, ఎందుకు అనేసి అయితే నేను మీకు వెళ్తూ చెప్తాను. అది ఒక ఫంక్షన్ కోసం అనమాట. ఫంక్షన్ అంటే అది చర్చ్ లో ఫంక్షన్. సో అందుకే తన కోసం అయితే మేము డ్రెస్ తీసుకోవడానికి అవుతున్నాం. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక డ్రెస్ తీసుకున్నాం, కాకపోతే అది కొంచెం డిస్టర్బెన్స్ అయిందంట. సో అందుకనేసి మళ్ళీ వేరే డ్రెస్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం మేము. నేను మా చెల్లి అయితే ఇద్దరం కలిసి వెళ్తున్నాం. తను చూడండి ఏం చేస్తుందో, నేను వీడియో తీసుకుంటుంటే చూడండి, ఫోన్తో ఆట పెడుతుంది. ఫోన్లో పెట్టుకొని ఆట పెట్టింది. సో గాయస్, ఇప్పుడైతే మేము మన బుల్లెట్ బైక్ మీద అయితే వెళ్తున్నాం. సో గాయస్, ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయినాం మన బుల్లెట్ బండి మీద. సో గాయస్, నేనైతే అసలు ఎందుకు డ్రెస్ అని చెప్తా అని అన్నా కదా. అసలు ఆ డ్రెస్ ఎందుకంటే మాకు చర్చిలో సప్రసాదం భద్రమైన అభ్యంగం అనేది తీశారు. నాకైతే నేను ఆల్రెడీ తీసేసుకున్నా. నేను 5th క్లాస్ చదివేటప్పుడేమో తీసుకున్నా. ఇప్పుడైతే మా చెల్లె వాళ్ళకి తీస్తున్నారు అనమాట. అయితే వాళ్ళ కోసమని తన కోసమని డ్రెస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. వైట్ డ్రెస్ అయితే కావాలి. మేమైతే ఆల్రెడీ వేల్, గ్లౌజెస్ అవన్నీ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు తనకైతే డ్రెస్ లేదు, డ్రెస్ కోసం అయితే వెళ్తున్నాం మేము. ఆ డ్రెస్ మనకు దొరుకుతుందా లేదా అని అయితే సర్చ్ చేయాలి. ఎన్ని షాపులు తిరిగానో తెలియదు. డ్రెస్ కోసం అయితే వెళ్తున్నాం మేము. వైట్ డ్రెస్, ప్యూర్ వైట్ ఉండాలి దాని మీద, మంచిగా మొత్తం వైటే ఉండాలా, వేరే ఉండొద్దు. సో ఆ డ్రెస్ అసలు ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనేది అయితే మాకు తెలియదు. లాస్ట్ టైం అయితే మా చెల్లె టాప్ తీసుకుంది. నేను తీసుకున్నప్పుడు అయితే నేనైతే తీసుకోలేదు. అప్పుడు నేను చిన్న పిల్లని, ఐదో తరగతి చదువుతున్నప్పుడు అయితే మా డాడీ తీసుకొచ్చి నాకు డ్రెస్. అది ఇప్పుడైతే అది ఏడ దొరుకుతుందో తెలియదు. మా డాడీ ఉంటే తీసుకొచ్చేటోడు. లాస్ట్ టైం అయితే మా చెల్లె ఒక్కతే తెచ్చుకుంది డ్రెస్. తను ఇంకా మా చింతల్లి, ఇంకా వేరే అక్క వాళ్ళు సప్రసాదం తీసుకునే వాళ్ళు ఉండే, వాళ్ళతో పాటు అయితే వెళ్ళి తీసుకొచ్చుకుంది. ఇప్పుడైతే వాళ్ళందరూ అవైలబుల్లో లేరు. సో అందుకే నేను మా చెల్లె ఇద్దరం పోతున్నాం. ఓకే గాయస్, మనమైతే షాప్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో గాయస్, మేమైతే లాస్ట్ ఒక షాప్కి అయితే వచ్చినాం. చాలా షాప్స్ తిరిగినాం ఇప్పటికే, కానీ ఒక్క షాప్లో కూడా మాకైతే డ్రెస్ దొరకలేదు. ఇగో ఈ షాప్లో అయితే మాకు డ్రెస్ దొరికింది. మా చెల్లె చూస్తుంది. ఇగో ఇక్కడ మొత్తం వెతికిరు తెలుసా పాపం వాళ్ళు. ఇగో ఈ డ్రెస్ చూసినాం, కానీ సైజ్ సరిపోలే. కొంచెం మా చెల్లె బడా కదా. ఇగోండి ఇవన్నీ అవే తెలుసా, మొత్తం సైజులు లేక పాపం మా అక్క మొత్తం అన్నీ పెట్టింది. చూడండి, ఈ డ్రెస్ అయితే తీసుకున్నాం, వైట్ ఫ్రాక్. చూడండి బాగుంది కదా, మా చెల్లెకి బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంతకుముందు ఒకసారి బర్త్డేకి ఇన్నే ఫ్రాక్ తీసుకుంది. సైజ్ కరెక్ట్ ఉంది అక్క, కొంచెం స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది. అక్కడ స్కై బ్లూ ఉంది చూడు, అక్కడ స్కై బ్లూ ఉంది కదా, సేమ్ ఆ ఫ్రాకే, సేమ్ ఇదే డిజైన్, కొంచెం అది వైట్ ఇది బ్లూ. సో గాయస్, ఇక్కడ అయితే ఈ డ్రెస్ తీసేసుకున్నాం. మాకైతే అక్క 1800 చెప్పింది. డ్రెస్ మాత్రం మామూలుగా రేట్ చెప్పలేదు. అమ్మ బాబోయ్, అక్క అయితే వేసుకుంది మమ్మల్ని. మా చెల్లెకి చెవులకి రక్తం కారిందంట. చెవులకి రక్తం వస్తుంది అక్క అన్నది. లాస్ట్కి అయితే మనం 800కి అయితే ఈ ఫ్రాక్ తీసేసుకున్నాం. బాగుంది, తనకి నచ్చింది. వద్దు 800, అది కూడా ఎక్కనే, కానీ 800కి తీసుకున్నాం గాయస్ మేము. ఇంకా తను ఇంకా ఏం తీసుకుంటా చూద్దాం, ఏం తీసుకుంటుందో ఇంకా. ఓకేనా, ఇప్పుడైతే వెళ్తున్నాం. చూడండి డ్రెస్ తీసేసుకున్నాం. బాయ్ అక్క. ఓకే, ఇంతకుముందు మేము ఇక్కడ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు తను ఏమంటుందో, ఇక్కడికి పోతామంటుంది అయితే ఇంక ఇప్పుడు. కానీ డ్రెస్ మాత్రం బాగుంది కదా, నాకైతే నచ్చింది చాలా. 800 కానీ ఎక్కువ రేట్.
ఇప్పుడు మనం బుల్లెట్ బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది అక్కడ పార్క్ చేసేసి వచ్చినాం. ఇక్కడ వరకు ఒక్కొక్క షాప్ అడుగుకుంటూ వచ్చినాము. అన్ని షాప్ తిరిగేసరికి ఆ షాప్లో అయితే మనకు దొరికింది. చూడండి ఇక్కడ ప్రతి ఒక్క షాప్లో అయితే అడిగినా నేను. ఈ షాప్లో అడిగినాం. ఈ షాప్లో సేమ్ అదే డ్రెస్ ఉంది కానీ కాకపోతే మనకి సైజ్ దొరకలేదు. బుల్లెట్ బైక్ లేదు చుట్టి, అంత సీన్ లేదు పుట్టి. మన బుల్లెట్ బైక్ లేదు పుట్టి అంట. ఇగో ఈ డ్రెస్ అంటే ఈ షాప్లో అడిగినాం. ఈ షాప్లో కూడా అడిగినాం, సైజ్ అయితే లేదు. ఇంకా అటు ముందుకు పోతే అయ్యో గుంజుకోపోతుంది కుక్క. అక్కడ చేయాలని ఉంది కదా, దాంట్లో కూడా చూసినాం. ఇక మన బుల్లెట్ బండి లేదు, ఎవరు ఎత్తుకపోయారు అన్నది. ఇక చూడండి ఇగో ఈయనే ఉంది, పక్కకు జరిపి పెట్టారు. గాయస్ ఇప్పుడైతే మనం బుల్లెట్ బండిని తీయబోతున్నాం. మనమైతే బుల్లెట్ బండి మీద మళ్ళీ బయలుదేరిపోయినాం. మార్కెట్లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా తీసుకుందాం తినడానికి. ఆకలేస్తుంది గాయస్ నాకు. ఫస్ట్గా మార్నింగ్ నుంచి అన్నం తినలేదు. మా మమ్మీ దగ్గర అయితే కొద్దిగా అన్నం తిన్నా. ఇప్పుడైతే ఫుల్ ఆకలి అంటే ఆకలేస్తుంది. ఏమన్నా తినాలి ఫస్ట్. ఫ్రూట్సా మనం దూరం దానికి. అదే జంక్ ఫుడ్ తినమంటే ఫుల్గా తింటాం. ఓకే అటైతే దాటుకుందాం. అటైతే బేకరీ ఉంది ఒకటి, దాంట్లో అయితే ఎగ్ పఫ్ చాలా బాగుంటుంది. ఎగ్ పఫ్ అయితే తింటా నేను ఇప్పుడు వెళ్ళి. ఎవరన్నా నందిని ఇక్కడైతే మేము బేకరీకి వచ్చినాం. ఇప్పుడు బేకరీలో ఏమన్నా తినాలి. అన్నా 2 ఎగ్ పఫ్లు తింటాం. ఎగ్ పఫ్ అయితే ఆర్డర్ ఇచ్చా. ఇప్పుడైతే మనం తీసుకొని ఇక్కడ కూర్చొని తిందాం. మళ్ళీ మొన్న వచ్చినప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. మొత్తం చేంజ్ చేసేసారు ఇప్పుడే. కనీసం ఒక 1 వీక్ అయింది. బాగుంటుంది తెలుసా ఎగ్ పఫ్, సూపర్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నేనైతే ఇక్కడికి వచ్చి ఇప్పుడైతే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈయనే తింటాను, మా మమ్మీ వాళ్ళతో కూడా. సాస్ ఓకే గాయస్ 2 పఫ్లు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మేము తింటాం. కూర్చో. సో నేనైతే ఇప్పుడు బేకరీకి వచ్చి ఈ కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నా. మా చెల్లి ఎగ్ పఫ్ తిన్నది, నేనైతే కేక్ తింటున్నా. బాగుంది, నైస్ ఫ్లేవర్. ఆ బాటిల్ కూడా తీసుకున్నాం. కథం పట్టించేసింది. బాగుంది కేక్. కావాలి మీకు కూడా? నిజమే. మీకు ఇష్టమా కేక్? నాకైతే పానం, నాకైతే ఫుల్ ఇష్టం తెలుసా కూల్ కేక్స్ అంటే. ఫుల్ టేస్ట్ తెలుసా, మంచిగా జ్యూసీ బాగుంది. ఎందుకు నవ్వుతుంది గాయస్ మా చెల్లి. ఎందుకు మీకు కావాలా? తిను. పెట్టట్లేదని నవ్వుతున్నావా? కుక్కలు కూడా సేమ్ అక్క తింటాయి కదా. కుక్క గిక్క అన్న అనుక బుక్కలు ఇరగొడతా. ఏం డైరెక్ట్ కొట్టినావు నాయన. లేట్ అయినా లేటెస్ట్ ఉంటుంది. మోడల్గా పెట్టింది ఆంటీ. బీరకాయలు చాలా. ఒకసారి చూడండి, బతుకమ్మ వేసింది ఆంటీ. బతుకమ్మ అయితే వేర్చేసింది. ఈ స్పూన్ని కూడా మింగేసేటట్టున్నా నేనైతే. ఇది 30 రూపీస్. ఎగ్ పఫ్ అయితే ఆల్రెడీ మనీ పే చేసేసా. ఈడనే ఉంది.
ఏ తిన్న తర్వాత స్వీట్ చాక్లెట్ ఆమె పెట్టద్దు చెయ్యొద్దు అన్న పని అయితే ఖచ్చితంగా చేస్తా. మూత పెట్టాము. ఓకే గైస్ వెయిట్ చేయండి, మనీ పే చేసేసి మనమైతే వెళ్ళిపోదాం ఇంటికి. ఇప్పుడైతే మేము మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా మమ్మీకి కొంచెం కోల్డ్ కఫ్ అయిందంట. మా మమ్మీని మాట్లాడిచ్చేసి అట్లనే మేము మా చెల్లెకి డ్రెస్ తీసుకున్నాం కదా, ఆ డ్రెస్ అయితే స్టిచ్చింగ్స్ కి ఇచ్చేసి వచ్చేద్దాం. ఎందుకంటే మనకు టైం లేదు, ఫ్రైడే రోజే అది చర్చ్కి అయితే వెళ్ళాలి. సో అందుకే మనకైతే కుట్టియారు తొందరగా, ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే మమ్మీ దగ్గరికి పోయి మాట్లాడేసి డ్రెస్ ఇక్కడ స్టిచ్చింగ్ ఇవ్వాలి అనుకోవట్లేదు, ఎందుకంటే మా ఇంటి దగ్గరనే ఒక అక్క ఉంది, ఆ అక్కకి స్టిచ్చింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎటు తీసుకోవతలే, మా ఇంటికే తీసుకోవతున్నా. ఓ చిన్నాడా ఎంత బాగా చెప్తున్నాడు చూడు అమాయకంగా. మా మమ్మీకి తెలియదు, ఈయనే బంద్ చేస్తున్నా బండి. సో గాయస్ ఇప్పుడైతే చూడండి మా మమ్మీ రియాక్షన్ చూద్దాం ఎట్లా అంటారు, ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే అవి మెల్లగా పోదాం లోపలికి. మా అమ్మ బజ్జుకుంది, ఎప్పుడు నిద్రగోలని మా అమ్మది. చూడండి కుక్క పిల్ల లెక్క వండుకుంది, లేపుతా చూడండి. చూడండి గైస్ మా మమ్మీ చూడండి, చలి పెడుతుంది. మామ టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావే? 5 అవుతుంది మా. మరి 5:30 అవుతుంది మా. పనుకోవా 4 గంటలకి? 5:30 అవుతుందంటే 4 గంటలకు పోతా అంటది. మమ్మీ నువ్వు ఆగను మమ్మీ, నేను ఫ్రాక్ కొనుకొచ్చుకున్నావు చూడు మమ్మీ, నిజంగా ఇగో వైట్ ఫ్రాక్. మనకు అట్లా ఓ తీయరా మమ్మీ? చూడు మా మమ్మీ మాకు షాప్ లో ఫ్రీ ఇస్తారు మమ్మీ. మమ్మీ మమ్మీ తాత చుట్టామంట కానీ లే మమ్మీ, వీడియో చూడు మమ్మీ. వీడియో చూడు మమ్మీ అంటే చూడు మమ్మీ, ఫ్రాక్ చూడు మమ్మీ. 5:30. ఇగో మమ్మీ నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ప్రామిస్ మమ్మీ, నిజంగా ప్రామిస్ మమ్మీ, నిజం. అప్పుడు డ్రెస్ ఇది వైట్ డ్రెస్. ఎల్లుండికి శనివారంకి చూసావా ఇలా ఉంది మా బ్లూ కలర్. పండగ జీతం వచ్చింది. అయ్యో చాలా బాగుంది గాయస్, ఇది మాత్రము నాకైతే చాలా నచ్చిందిరా. మాట్లాడేసి అయితే ఇంటికి వెళ్తున్నాం. సో గాయస్ మా చెల్లె డ్రెస్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి గాయస్. నాకు మా చెల్లెకి అయితే మా మమ్మీకి కూడా బాగా నచ్చేసింది, కాకపోతే చాలా పెద్దగా ఉంది అన్నారు మా మమ్మీ. కానీ ఈమె బడా సైజ్కి ఆ బడా సైజు డ్రెస్ దొరికింది. అండ్ ఇంకా 38, 40, 38, 36 అట్లనే ఉన్నాయి. కాకపోతే ఈమెకి 40 వస్తుంది కాబట్టి 42 అయితే మేము తీసుకున్నాం. 40 అయితే దొరకలేదు పాపం, చాలాసేపు అయితే లెంగ్తీరు అస్సలు దొరకలేదు. సో అందుకే మేము 42 అయితే తీసుకున్నాం. మా మమ్మీ అయితే చాలా పెద్ద ఉంది కదా మా అన్నది, అయితే స్టిచ్చింగ్ సైజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అనేసి అనుకున్నాం. మేమైతే చూడండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మా చెల్లె డ్రైవ్ చేస్తుంది. అబ్బా అమ్మ, గులాబీ కళ్ళు రెండో గిల్లు చేసి గుండెలోకి గుచ్చుకున్నావే. చల్లగా గాలి వస్తుంది గైస్, మంచిగా చల్లగా అంటే చల్లగా వస్తుంది బాగా. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నా, నాకైతే సరిగ్గా మాట్లాడడానికి రాలేదు, సారీ గైస్. అదంటే ఈ మధ్య బాగా ఫుడ్ వీడియోసే చేసిన కదా,
వ్లాగ్స్ చేయడం అయిపోయినాయి. ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేస్తా. వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అండ్ ఫుడ్ వీడియోస్ అన్నీ వస్తాయి గైస్ ఇప్పటి నుంచి. బయటకు వెళ్ళే అంటే బయట వ్లాగ్స్ కూడా చేస్తాయి ఇప్పటి నుంచి. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి గైస్, నాకు మీ సపోర్ట్ కావాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నా అప్డేట్స్ని ముందే చూసేయండి మెంబర్షిప్లో. ఓకేనా? మా చెల్లెని అడుగుతున్నది నాకు దడుగు దడుగు అనిపిస్తుంది. చూడండి ఎట్లా నడుస్తుందో. ఓయమ్మనే 2 minutesలో తీసుకొచ్చేసింది గైస్. 3 minutesలో మా చెల్లె 3 minutesలో తీసుకొచ్చింది మా ఇంటికి. ఇంక చూడండి ఒక 1 minute 5 minutes అయిపోయింది. 5 minutes అనుకోండి. ఇంకా 5 minutesలో అయితే మా చెల్లె మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. నేనైతే ఇంకా తొందరగా తీసుకోవేదాన్ని. అమ్మో ఇదేంటి, దీన్ని ఏమంటారు మీ? కొక్లిన్ కాదు, కోత మిషన్. కొక్లిన్ అంటున్నారు. అబ్బా టెడ్డీ బేర్, ఐ లవ్ టెడ్డీ బేర్స్. మా చెల్లెని కూడా అందుకే ఇష్టపడతాం బాగా. తను కూడా టెడ్డీ బేర్ లాగా అంటారు కదా, టెడ్డీ బేర్. ఇదిగోండి ఇదే ఆ కోత మిషన్. కోత మిషన్ ఎవ్వని నీ మెంటల్ దానా. సో గైస్ ఇంటికైతే వచ్చేసాం. మా చెల్లి నన్ను దూసుకొని తీసుకెళ్ళిపోతుంది బండి. అబ్బా కోపం తెప్పించింది తెలుసు ఎప్పుడు, అందుకే మధ్యలో వీడియో ఆఫ్ చేయించాను. ఉన్న గాడికి స్పీడ్ తీసుకొచ్చేసింది గైస్. మా అమ్మలు అయితే ఆరామ్సే నిద్ర పోతారు. ఆమెకి ఈడ స్టిచ్చింగ్ వద్దా అన్నది. సో అక్కడనే చేయించుకుంటా అనేసరికి ఇంక అక్కడనే పెట్టేసి వచ్చినాం. సో గాయస్ మీకు నేనైతే వీడియో ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి వీడియో చేయాలి అనుకున్నా. అంటే స్టార్టింగ్ షాప్స్కి పోయిన కాడ నుంచి. కాకపోతే నేను పోయిన షాప్స్ అన్ని వీడియోస్ తీసుకుంటా అని అడిగిన వాళ్ళని. అడిగితే మాత్రం వాళ్ళు వద్దు వీడియోస్ తీసుకోవద్దని అంటే మళ్ళీ లాస్ట్ షాప్లోకి పోయినా కదా, ఆ డ్రెస్ తీసుకున్నాం కదా, ఆ డ్రెస్ తీసుకున్న దగ్గర అయితే ఓకే వీడియో తీసుకోండి అనేసి అన్నారు. సో నేను అందుకే వీడియో తీసిన అక్కడ. ఓకే గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ ఆప్షన్ క్లిక్ చేసి నా అప్డేట్స్ని ముందే చూసేయండి మెంబర్షిప్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.